హిరణ్మయీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమదావహ తాం ఆవహయాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం ప్రథమద్యాం హస్తినాథప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రా చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करे सर्वदुःखहरे देवी ఏయ్ నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ చంప కూడా పగల కొడతాను. ఏంటలా చూస్తున్నావు? కాలిపోయిన అమ్మవారి చీర మళ్ళీ తనని ఎలా చేరుకుందా అని చూస్తున్నావా? కాలింది అమ్మవారి చీర కాదు, అదే స్థానంలో ఉన్న మరో చీర. నీ కంటికి నేను మరీ అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా? మనిషి చూపుని బట్టి మనసులో ఆలోచనల్ని చెప్పగలదు ఈ కృష్ణమ్మ. అలాంటిది నీ మాటల్ని బట్టి నీ మనసులో ఏముందో పసిగట్టలేనా? ఇంత పెద్ద సహాయం చేస్తే అంత చిన్న థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నారేంటండి? నువ్వు గుడి దగ్గర పని కోసం పదే పదే నన్ను ప్రాధాయపడుతున్నప్పుడే అర్థమైంది. దయచేసి మీ దగ్గర ఏమైనా పని కల్పిస్తే కొంతకాలం మీ దగ్గర పని చేసుకుంటానండి. నువ్వు పని కోసం రాలేదు, ఏదో పథకం ప్రకారమే వచ్చావని. అందుకనే నీ మీద ఓ కన్నేసి ఉంచాలనుకున్నాను. మగవాళ్ల విషయంలో మా అమ్మ పెట్టుకున్న సిద్ధాంతాల్ని తనంతటి తనే మారుస్తుందని ఎలా అనుకున్నావు? నీ మనసులో ఏ దురుద్దేశం ఉందో తెలుసుకోవాలి అనుకున్నాము. అందుకే నిన్ను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉన్నాం. ఆ విక్కీ కావాలనే మన ఇంట్లో పనిచేయటానికి వస్తానన్నాడు. అప్పుడే నాకతని మీద అనుమానం వచ్చింది. అందుకే కదమ్మా ప్రతి క్షణం అతన్ని కాపలా కాస్తున్నాం. నిన్న రాత్రి కూడా నువ్వు చీర నేస్తుంటే చూశాడు. అమ్మా, నువ్వు నేస్తున్న చీర ఒరిజినల్ చీర అనుకుంటున్నాడు. వాణ్ణా మాయలోనే ఉంచుదాం. ఆ చీరని వాడేం చేసినా మనకి ప్రాబ్లం ఉండదు. అమ్మా, నువ్వు నేస్తున్న ఒరిజినల్ చీర లోపల మగ్గం మీద ఉంది కదా, ఆ విషయం ఆ విక్కీకి తెలీదు. జాతర మొదలయ్యేంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఆ విక్కీకి అనుమానం రాకూడదు. అలాగే అమ్మా. నక్క నటించినంత మాత్రాన మంచిదైపోతుందా?
ఏదో ఒక టైంలో దొరికిపోతుంది. అలాగే నువ్వు దొరికిపోయావు. నేను బయటపడ్డం ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారు? నాటకాలు ఆపు. చాలు. ఆ చీర కాల్చింది నువ్వేనని నాకు తెలుసు. నేను చీరను కాల్చడం ఏంటి? అబద్ధం, అంతా అబద్ధం. అయినా నేనెందుకు కాలుస్తాను? ఎందుకంటే ఈ ఊరిలో నాకంటూ ఒక పేరుంది కాబట్టి. నా పేరు చెడగొట్టి నువ్వు పేరు తెచ్చుకోవాలి అనుకున్నావు. అందుకే నా ఇంట్లో అడుగు పెట్టి ఆ చీరని అమ్మవారికి చేరకుండా చెయ్యాలి అని ప్లాన్ చేశావు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్టు నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు. నలుగురి ముందు నన్ను అల్లరిపాలు చెయ్యాలని నువ్వే అల్లరిపాలైపోయావు. ఏంటండి మీరు ఊరుకుంటుంటే మరి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఆయన మావాడే చీరను కాల్చాడని మీ దగ్గర ఆధారం ఏంటి? ఆధారం లేకుండా ఈ కృష్ణమ్మ ఏది మాట్లాడదు. లక్ష్మి, అమ్మగారు, అందరికీ నిజమేంటో చెప్పు. అవునండి, అమ్మగారు చెప్పింది నిజమే. ఆ చీర కాల్చింది ఈ బాబే. నా కళ్ళారా చూశాను. ఎలా జరిగింది? ఇప్పుడే ఆ విక్కి అగ్గిపుల్ల గీసి వెళ్ళిపోయాడమ్మా. నువ్వు గుడికెళ్ళి చీర కాలిపోయిందని చెప్పు. అలాగేనమ్మా. ఈ విషయం తెలిసిన విక్కీ గుడి దగ్గర ఏం చేస్తాడో తెలుస్తుంది. ఇక్కడ మన అనుమానం నిజమైంది. అక్కడ వాడి నిజ స్వరూపం బయటపడుతుంది. ఇప్పుడేమంటావు? ఇప్పటికీ ఆ చీరని కాల్చింది నేను కాదు అంటావా? అవును, నేనే కాల్చాను. నేను చేసింది మీకు తప్పు అనిపిస్తే ఇదంతా అమ్మవారి లీల అనుకొని నన్ను క్షమించండి. పదరా. ఆగు. ఎక్కడికెళ్తున్నావు? సారీ చెప్పాను కదా, ఇంకేంటి? ఇంగ్లీష్లో ఒక ముక్క సారీ చెప్పేస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? మరేం చేయాలి? ఏం చెయ్యాలో నేను చెప్తాను. శాస్త్రి గారు, అమ్మా, అమ్మ విషయంలో తప్పు జరిగితే దానికి శిక్ష ఏంటో చెప్పండి. ఏంటి శిక్ష? అసలు నేనెవరో తెలుసా? మా అమ్మెవరో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దైవం ముందు అందరూ ఒకటే. ఈ గుడికి కొన్ని పద్ధతులున్నాయి. అవి పాటించకపోతే శిక్షలు ఉన్నాయి. ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.